వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకు ఫార్మల్ షర్ట్స్ అండి. చాలా మంది మనకు ఫార్మల్ షర్ట్స్ అడుగుతున్నారు. సో ఆఫీస్ గోయింగ్ కోసం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం, లేకపోతే రెగ్యులర్గా మీరు క్లయింట్స్ కలుస్తారు కదండి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అయినా సరే, మనకు బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా సరే, వీళ్ళకి రెగ్యులర్గా మనకి ఫార్మల్ షర్ట్స్ కావాలని చెప్తారనమాట. సో టై వేసుకున్నకి మనకు కంఫర్ట్గా ఉండాలి ఇట్లా వేసుకున్నప్పుడు. సో ఇవన్నీ మనకి షర్ట్స్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. ఎంఎల్, ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకు 350 రూపీస్ అనమాట. ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చాను. రెగ్యులర్ షర్ట్స్ అనేది 300, 320 మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ప్రీమియం సెగ్మెంట్లో డబల్ షోల్డర్లో హెవీ క్వాలిటీలో తీసుకురమ్మని చెప్తారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొచ్చాను. నాట్ ఈవెన్ కంప్లీట్ ప్లేన్ అనమాట, సెల్ఫ్ డిజైన్లో మనకు స్ట్రైప్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. టోటలీ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. మేము టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్, షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం. వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మా షాప్కి రావచ్చు అనమాట. షాప్ వచ్చి సికింద్రాబాద్ నుంచి జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. మిర్జాల్ కూడా వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు. లేదంటే మీరు మెట్రో స్టేషన్ కనుక ఎక్కితే మీరు నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చి మెట్టిగూడలో దిగేసి మీరు 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు. లేదంటే మీరు షేరింగ్ ఆటో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తూ లొకేషన్ కూడా ఉంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా ప్రాబ్లం అనిపిస్తుంటే లాస్ట్ 1 minute చూడండి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు లాస్ట్ 1 minuteలో మా షాప్కి వెళ్ళారో వీడియో లొకేషన్ పెట్టాను. ఎటువంటి కాల్ చేసే అవసరం కూడా మీకు రాదనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ యాష్ కలర్. చాలామంది మనకి యాష్ కలర్ అర్థం. ఒక షర్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో మనకి సెల్ఫ్ డిజైన్ అన్నాను కదండి, ప్లేన్ ఉంటుంది. దగ్గర నుంచి చూస్తాను అనమాట. మనకి చిన్న చిన్న డాట్స్ కనపడుతుంటే చెక్స్ కనబడుతుంది సెల్ఫ్గా. ఓకే, బట్ బ్రాండ్ లుక్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. షోల్డర్ అనేది డబల్ ఉంటుంది. ఓకే, ఎక్కడ మనకి ప్రాబ్లం అనేది రాదనమాట. సో కొన్ని కలర్స్ తీసుకొచ్చాను. మోర్ దెన్ 35 కలర్స్. వేర్ ద మ్యానుఫ్యాక్చర్స్, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి ఇంత తక్కువ రేట్లో ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఇన్ని కలర్స్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో సింగిల్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ మన కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకు. ఓకే, సో ఇవన్నీ మనకి ఎల్లో కలర్ ఉంది దీంట్లో చూడండి. మనకి గంధం కలర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మీరు చూసుకోవచ్చు. ఓకే, లైన్ బై లైన్ చూసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేసి చూపించట్లేదు. ఓకే, సో మీకు కలర్స్ అనేది ఈజీగా కనబడుతుంది కాబట్టి ఇవన్నీ మనకు దూరం నుంచి చూపిస్తున్నాను. మళ్ళీ జూమ్ చేసి కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చూపిస్తాను మీకు. సో దట్ మీకు ఐడియా కూడా వస్తుంది అనమాట ఏమేమి కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఇది ఒక కలర్. సో మోర్ దెన్ 35 కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చూపిస్తే ఇవ్వండి. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం కలర్స్ అనమాట. ఆఫీస్ గోయింగ్ కలర్స్ అనమాట ఇవన్నీ మనకి. ఓకే, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం చూపిస్తే నేను ఇందాక చెప్పాను కదండి. సో మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇప్పుడు మీరు ఒక దగ్గరలో చూస్తే ఇలా వస్తుందన్నమాట. ప్లెయిన్ కాదండి, లైట్గా మీకు చిన్న చిన్న డాట్స్ కనపడతాయి. ఇది ఇక్కడ చూస్తే మీకు కొంచెం లైన్స్ వస్తాయి అనమాట. ఓకే, సో దీనికి మీరు చూస్తే ఇవి రెండు సేమ్ అనమాట. ఇక్కడ చూడండి. ఓకే, మీకు ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, ఈ షర్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది, బట్ లైన్స్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట. దగ్గర నుంచి చూస్తేనే మీకు కనపడుతుంది, దూరం నుంచి చూస్తే మీకు ప్లెయిన్గా కనపడుతుంది. ఇది మీకు చాలా క్లియర్గా కనపడవచ్చు. ఇప్పుడు ప్లెయిన్ ఇది ఎలా ఉంది చూడండి. స్ట్రైప్స్ అనేది లైట్ మీకు కనపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇలా వస్తుంది. సో ఇవన్నీ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీస్ ఆల్ ఆర్ ద ప్రీమియం సెగ్మెంట్ కలర్స్ అనమాట మనకి. ఓకే, సో దగ్గరలో ఉంటుంది కలర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు చాలామంది మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ కూడా అడుగుతారనమాట. అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మా దగ్గర చాలామంది మోర్ దెన్ 200 మెంబర్స్ అనేది జాయిన్ అయిపోయారనమాట. వాట్ ఈస్ 200 మెంబర్స్ అంటే 200 మెంబర్స్ టీమ్ ఉంది. వీళ్ళందరూ 200 మెంబర్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన దగ్గర బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక బిజినెస్ చేయాలి అంటే మినిమం 20,000 to 30,000 కావాలి. అంటే ఇంట్లోకి వెళ్ళి చేసే వాళ్ళకనమాట ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు, చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. వీక్లీ ఒక 1,000 రూపీస్ ఆర్ 1,500 రూపీస్ అర్న్ చేసుకోవాలి మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది అందరికీ క్లిక్ కాదండి. 10 మెంబర్స్ కనుక మీరు స్టార్ట్ చేస్తే ద రేషియో ఇస్ 2 to 3% మాత్రమే. అంటే 100 మంది కనుక మా దగ్గరకు వస్తే 2 to 3 మెంబర్స్ మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 20,000 to 30,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్తారనమాట. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా మన దగ్గర అటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఉట్టు చేతులతో రండి. మా ప్రోడక్ట్ అనేది మీకు ఎట్లా ఉంటుంది, ఎలా సేల్ చేయాలని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జీరో మనీ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 20,000 30,000 బట్టలు తీసుకున్న తర్వాత ఒకవేళ అది నడవలేదనుకోండి, అది ఒక పెద్ద మనకి డ్రాబ్యాక్గా అయిపోతుంది అనమాట. ఒక టెన్షన్స్ అనేది ఉంటుంది అనమాట. సో అటువంటి టెన్షన్ ఫ్రీ లేకుంటే ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి మనం బిజినెస్ అనేది చూద్దాం అని ఆలోచన వస్తే ఖచ్చితంగా మా దగ్గరకు ఒకసారి రండి. మా టీం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి మనీ లేకుండా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ఆప్షన్ అనేది మేము ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే 30,000 20,000 మీరు అర్న్ చేసిన మీ సేవింగ్స్లోకి వెళ్ళి తీసే అవసరం ఏమనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి
జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు మేము ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది, మన దగ్గర బ్లేజర్స్ కూడా ప్లస్ మనకు వాస్కోట్స్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామంట. రేపైనా ఎల్లుండి ఖచ్చితంగా ఆ వీడియో తీసి, ఎందుకంటే స్టిచ్చింగ్లో ఉంటాయి కాబట్టి మేము ఆపామన్నమాట. అది కూడా వస్తుంది. హల్దీ కుర్తా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ దొరుకుతుంది. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.